టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్ను ప్రకటించారు. అయితే టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లు కొంతమంది పేలో ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ లో ప్రస్తుత ఐపీఎల్ తొలి అర్ధ భాగంలో మెరిసిన శివన్ దుబే ఇప్పుడు రెండో అర్ధ భాగంలో నిరాశపరుస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన 2 మ్యాచ్ల్లోనూ శివన్ దుబే గోల్డెన్ డకౌట్ గా నిలిచాడు. మొదటి 9 మ్యాచ్ల్లో 43.75 సగటుతో 170.73 స్ట్రైక్ రేట్ తో 350 పరుగులు చేసిన శివన్ దుబే భారత ప్రపంచ కప్ జట్టులో చేరిన తర్వాత వరుసగా పరుగులు చేయకుండా నిరాశపరుస్తున్నాడు. దీంతో అతని ఫామ్ పై ఆందోళన వ్యక్తం అవుతుంది. అలాగే ఇంకొంతమంది ప్రదర్శన కూడా ఆందోళన కలిగిస్తుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన తర్వాత కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అలాగే హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కూడా డకౌట్ అయ్యాడు. అలాగే ప్రపంచ జట్టుకి ఎంపికైన యజ్వేంద్ర చాహల్ కూడా హైదరాబాద్ తో మ్యాచ్ లో 62 పరుగులు ఇచ్చి చెత్త బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఇక గత 2 మ్యాచ్ల్లోని కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వరుసగా నిరాశపరిచాడు. అలాగే బౌలర్ హర్షదీప్ సింగ్ ఇలా సగం మందికి పైగానే టీ20 స్క్వాడ్ కి ఎంపికైన ఆటగాళ్లు ఐపీఎల్ లో తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. ఐపీఎల్ లో లీగ్ దశ కూడా ముగింపుకు చేరుకుంటుంది. ఈ క్రమంలో ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే టీ20 వరల్డ్ కప్ లో వీరిపై అనుమానాలు వస్తున్నాయి. వీళ్ళు ఖచ్చితంగా కప్పుని తీసుకొస్తారా అనేది మరోసారి భారత్ కు నిరాశ తప్పదా అన్నట్లుగా వీరి ప్రదర్శన కొనసాగుతుంది.